హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మొత్తంగా వచ్చిన దరఖాస్తు చూస్తే 6,08,157 అనమాట. ఓకే, సో ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ని ఎప్పుడు చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది అడిగారు. ఇది మనకు ఈ నెల 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ అనేది రావడం జరిగింది. పరీక్ష కేంద్రాలను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా తాజాగా మనకు మరొక షెడ్యూల్ అనేది మనకు రిలీజ్ చేశారు. దీని ప్రకారంగా సమాచారం చూస్తే ముందుగా స్కూల్ అసిస్టెంట్ మరియు పీజీటీలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు నమోదు చేసుకునే తేదీలు చూద్దాం. ఈ నెల 22 నుంచి 28 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీలు అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ సెంటర్స్ని నమోదు చేసుకోవచ్చు. ఆ తరువాత టీజీటీ, ప్రిన్సిపల్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, భాషా పండితుల అభ్యర్థులు మాత్రం ఈ నెల 24 నుంచి ఈ నెల 30 వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చివరిగా మనకు ఎడ్జిటీలు ఉన్నారు. సో ఎడ్జిటీలకు మాత్రం ఈ నెలలో కాదండి, మనకు డిసెంబర్ నుంచి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎడ్జిటీలకు మాత్రం డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్లో పరీక్ష కేంద్రాలు నమోదన చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ వారికి డిసెంబర్ 1 నుంచి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వారికి డిసెంబర్ 3 నుంచి ఉంటుంది. పీజీటీలకు డిసెంబర్ 5 నుంచి, టీజీటీ, ప్రిన్సిపల్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, భాషా పండితులకు మాత్రం డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఎడ్జిటీలకు మాత్రం డిసెంబర్ 17 నుంచి ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఓకే, సో షెడ్యూల్ అనేది మారింది. ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం చూస్తే ఎగ్జామ్స్ కూడా మనకు కండక్ట్ చేసే టైమింగ్స్, డేట్స్ అనేవి మారుతాయని చెప్పి భావించవచ్చు మీరు కూడా. ఓకేనా, మొత్తంగా అన్ని జిల్లాలు కలుపుకొని ఎన్నెన్ని పోస్టులకు, ఏ పోస్టులకు జిల్లాల పరంగా మనకు ఖాళీ సమాచారం అనేది వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. అయితే చూడండి, మనకు ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయి ఈ పోస్టులకు సంబంధించి చూస్తే సెకండ్ గ్రేడ్ టీచర్ సంబంధించి మొత్తంగా మనకు 3,666 పోస్టులు అయితే ఉన్నాయి కదా. వీటికి 3,45,734 దరఖాస్తులు అయితే వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్లు 1,625 ఉంటే 1,44,147 అనేది మనకు దరఖాస్తు రావడం జరిగింది. లాంగ్వేజ్ పండిట్స్కి చూస్తే 452 పోస్టులకు 24,485. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు చూస్తే 476 పోస్టులు ఉంటే 13,840. మ్యూజిక్కి 76 పోస్టులు ఉంటే 641 దరఖాస్తులు వచ్చాయి. క్రాఫ్ట్కు 25 పోస్టులు ఉంటే 1722 దరఖాస్తులు. ఆర్ట్ అండ్ డ్రాయింగ్కి 22 పోస్టులు ఉంటే 1258. ప్రిన్సిపల్కి 89 పోస్టులు ఉంటే 5,832. తర్వాత మనకు టీజీటీ పోస్టులకు సంబంధించి చూస్తే 715 పోస్టులకు 44,723. పీజీటీ పోస్టులకు 583 పోస్టులు ఉంటే 25,775 దరఖాస్తు అయితే రావడం జరిగింది. ఈ విధంగా 7,729 పోస్టులకు 6,08,157 దరఖాస్తు అయితే వచ్చాయి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అవగాహన అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ విషయంపై మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలనే దానిపై మీకు స్పష్టమైన తేదీలు అయితే వచ్చాయి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ విషయంపై కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఎడ్జిటీలకు ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి మీరు ఎడ్జిటీలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకు డిసెంబర్ 17 నుంచి అయితే అందుబాటులోకి వస్తాయి. సో ఈ విషయాన్ని అయితే అండర్స్టాండ్ చేసుకోండి. అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.